అందరం కలిపి బిగ్గరగా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కలిపి బిగ్గరగా చదువుదాం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. మరలా ఆ మాట చదువుదామా? జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ప్రభు మాట మన వినుకులు ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడమైన మహోపకార్యములు చేయి శక్తిమంతుడా, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో హృదయమారా నిన్ను ఆరాధించే ధన్యత భాగ్యం ఇచ్చారు, వందనాలు దేవా. ఈ సమయంలో నీ యొక్క శరీర రక్తాల్లో పాలు పొందక పూర్వం మీ వాక్యాన్ని సమీపిస్తుండగా చదవబడిన లేఖను ఆశీర్వాదం ఉంచి ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనములో జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. జయించువాడు. మన గత భాగాల్లో అనేక మాటలు మనం మత్తయి సువార్త వాటి నుంచి నేర్చుకున్నాం. తదుపరి ఇప్పుడు దేవుడిచ్చిన తలంపు ఏంటంటే జయించువాడు. మనం అందరము కూడా జయ జీవితం కలిగిన వారుగా ఉండాలి, జయించే వారుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనము జయిస్తూ ఉంటే దేవుడు మనకు తండ్రిగా ఉంటాడంట, మనం ఆయనకు కుమారులుగా ఉంటాం కదా. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఆయన పిల్లలుగా చేయబడ్డాం. ఇప్పుడు ఈ పిల్లలుగా చేయబడిన మనం పిల్లలు పుట్టిన తరువాత ఎలా అయితే ఎదుగుతూ ఉంటారో మనము కూడా దేవునిలో అలా ఎదుగుతూ ఉండాలి. ఇప్పుడు పాఠశాలలో జాయిన్ చేసాం. పాఠశాలలో జాయిన్ చేయంగానే ఇదివరకు అంటే డైరెక్ట్ ఫస్ట్ క్లాసులో 6 సంవత్సరాలు వచ్చినప్పుడు జాయిన్ చేసేవారు. ఇప్పుడంతా ఎప్పుడు జాయిన్ చేస్తూ ఉన్నారు? 4th ఇయర్ రాగానే జాయిన్ చేసి ఎల్కేజీ, యూకేజీ, అంతకుముందు నర్సరీ ఒకటి ఉంటుందేమో, ఇన్ని చేసి అప్పుడు ఫస్ట్ స్టాండ్, తర్వాత సెకండ్, థర్డ్, అలాగూ చాలా. వాటన్నిటిలో ఏమవ్వాలి? ఎల్కేజీ పాస్ అవ్వాలి, యూకేజీ పాస్ అవ్వాలి, ఫస్ట్ స్టాండర్డ్ పాస్ అవ్వాలి. అన్నీ జయిస్తూ ఉంటే వాడు ఉన్నతమైన స్థితికి వెళ్తాడు కదండి. చిన్న యూకేజీ అవ్వగానే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? గ్రాడ్యుయేషనా ఏముండదు, గ్రాడ్యుయేషన్. వాళ్ళు వెళ్ళి చూస్తే మొన్న మా మేనకోళ్ళ వాళ్ళ బాబుది ఏదో చూసాం. వాడికేమో నల్ల కోటు ఏటో వేసి ఒక టోపీ పెట్టి ఆయన ఏం చేయమంటున్నారంటే ఆ టోపీ తీసి ఇలా గాల్లో ఇసరమంటా ఉన్నారు పిల్లలందరినీ. అంటే మేము ఎల్కేజీ, యూకేజీ పూర్తి చేసి ఇప్పుడు ఫస్ట్ స్టాండ్కి వచ్చేసాం అంటే విజయం సాధించామనటానికి గుర్తుగా అనమాట. అయితే ఇప్పుడు క్రైస్తవ జీవితంలో కూడా మనం ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క స్టెప్పు, ఒక్కొక్క దాన్ని జయిస్తూ ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. పిల్లలుగా చేయబడిన మనం దినదినము పెరుగుతూ పెద్ద అవుతూ కొన్ని విషయాలు జయిస్తూ సంపూర్ణతలోకి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే మనం అలా జయిస్తూ ఉంటామో ఆ జయించేటప్పుడు అంతా కూడా మనకు ప్రత్యేకమైనటువంటి బహుమానాలు ఒక దినం దేవుని దగ్గర మనకు ఉండబోతూ ఉన్నాయి. చూడండి ఎట్లాంటి బహుమానాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి నేను పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించేవాడికి ఒక దినాన దేవుడు ఏమిస్తాడంట? జీవవృక్ష ఫలాలు, నిత్య జీవములకు సంబంధించిన, జీవవృక్షానికి సంబంధించిన ఫలాలు అనేవి దేవుడు ఇస్తానంటున్నాడు. తర్వాత 11వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గానుక జయించేవాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. జయించేవానికి రెండవ మరణము ఉండదు అని చెప్తా ఉన్నాడు. తర్వాత 17వ వచనములో
సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికే కానీ అది మరెవరికని తెలియదు. అంటే ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో ఎదుగుతూ ఉన్నవారికి. ఇప్పుడు ఎల్కేజీలో జాయిన్ చేసేవాడు వీడు ఐఏఎస్ అవుతాడా, ఐపీఎస్ అవుతాడా అనేది మనం చెప్పగలమా అంటే ఇప్పుడు చెప్పలేము. కానీ ఎప్పుడు మనకు అవన్నీ తెలుస్తాయి? వీడు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే ఫస్ట్ నుంచి 5th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ కూడా పాస్ అవుతూ ఉంటే ఒక దినం అక్కడికి వస్తాడు. దేవుడు కూడా సంఘములో ఉన్నవారితో ఏం చెప్తున్నారంటే, జయించే వారికి ఇవన్నీ నేను ఇస్తాను. అంటే మీరు దినదినము కూడా కొన్ని విషయాలు జయించాలి అని చెబుతా ఉన్నాడు. మనం గనక జయించలేకపోతే, ఆ జయ జీవితాన్ని కొనసాగించలేకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. మనము దేన్నైతే జయించలేకపోతామో ఆ దానికి మనము దాసులమైపోతాం. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19. ఒకడు దేని వల్ల జయింపబడునో దానికి దాసుడగును కదా. ఒకడు దేని వల్ల జయింపబడును. ఇప్పుడు ఒక 10th క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్ ఎగ్జామ్ను పాస్ అవ్వాలి. పాస్ అయితే దాన్ని జయించినట్లు. ఇప్పుడు ఆ స్టూడెంట్ జయించలేకపోయాడు అనుకో, వాడికి ఏం పేరు వస్తుంది? వీడు 10th ఫెయిల్ అయిపోయాడురా అంటే, ఆ 10thకి ఆ ఫెయిల్ అయిపోయిన కారణాన్ని బట్టి, వీడు దానికి జయించలేని కారణాన్ని బట్టి దానికి దాసుడు అంటూ ఉన్నాడు. అంటే ప్రతి విషయంలో కూడా దేన్నైతే మనం జయించలేకపోతామో, ఇప్పుడు చూడండి, అప్పులు ఉన్నాయి. అప్పులు తీర్చిన తర్వాత మనం జయించినట్లే అర్థం. అప్పుని తీర్చలేకపోతే మనం ఆ అప్పులకు ఏమవుతాం? దాసులుగా ఉండాల్సిందే. అలాగే జీవితంలో జయించాల్సినవి చాలా ఉన్నాయి. దేవుడంట, పౌలు గారు అంటాడు, అపోస్తలుల కార్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకు జయము అనుగ్రహించున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు జయ జీవితం ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆ జయించాలనే మనసు, జయించాలనే ఆశ మనము కలిగి ఉండాలి. ఒకవేళ మనం జయించలేకుండా, వేటేటిని మనం జయించలేకుండా ఉంటున్నాము, వాటికి దాసులమై ఉంటే, ఆ జయించలేనటువంటి పరిస్థితులు ఒక దినాన మనము ప్రతిఫలంగా పొందుకోవాలి. 10th పాస్ అవనవాడు 10th మీద ఏదైనా ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, దానికి అర్హుడు అవుతాడా? కాలేడు. ఎందుకంటే అతడు 10th క్లాస్ని పాస్ అవ్వలేకపోయాడు, జయించలేకపోయాడు. అదే యోబు గ్రంథంలో కూడా మనం చదువుతాం. యోబు గ్రంథం 34వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 34:11. నరుల క్రియలకు తగినట్లుగా ఆయన వారికి ఫలం ఇచ్చెను. చాలమ్మా. నరుల క్రియలకు తగినట్లుగా ఆయన ఏం చేస్తాడంట? ఫలం ఇస్తాడు. అంటే మనం ఏమేమి జీవిస్తున్నామో, వేటిని జయిస్తున్నామో వాటి యొక్క ఫలాన్ని మనం పొందుకుంటాము. ఒకవేళ జయించలేకపోతే వాటి ఫలాన్ని కూడా మనము పొందుకుంటాం. 10th పాస్ అయినాడు, పాస్ అయిన తర్వాత వచ్చే ఫలం ఏంటో అది పొందుకుంటాడు. పాస్ అవ్వనివాడు ఏం చేస్తాడు? పాస్ అవ్వలేనివాడు ఉన్నటువంటి స్థితి ఏంటో దాని ఫలాన్ని పొందుతాడు. కనుక ఇక్కడ 2 విధాలుగా కూడా ఉన్నాయి. మనం ఏదైతే క్రియ చేస్తామో దాన్ని బట్టే ఫలం పొందుకుంటాం. అందుకనే దేవుడు ఎల్లవేళలా మనల్ని ఎలా ఉంచుతాడంటే, జయించే వారుగా మనం ఉండాలని, జయ జీవితం కలిగిన వారుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అయితే ఇక్కడ వరకు మనకు అర్థం అయ్యిందని నేను అనుకుంటున్నాను. మనల్ని దేవుడు జయించే వారుగా ఉండాలి అనుకుంటున్నాడు. అయితే మనం వేటిల్ని జయించాలి? కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు ప్రాథమికంగా నిద్రను జయించండి. ఏమన్నా చాలా తప్పులుగా కనబడుతున్నాయి, కానీ మీ పద్ధతిలో మార్చుకోవట్లేదు.
కావాలని నిద్రపోవడానికి వచ్చినట్టు నిద్రపోతే మందిరానికి రావడం ఎందుకండి? మళ్ళీ ఆయన మందిరానికి రావద్దు అన్నాడు అని చెప్తారు. అరే అదే పనిగా అదే పని అవసరమైతే మొహం కొడుక్కోవాలి. ఒక ట్రైన్ పైలట్ మందిరంలోకి వచ్చి కూర్చున్నాడండి. పాపం ఆయన రాత్రంతా నిద్ర లేకుండా డ్యూటీ చేసి వచ్చాడు. ట్రైన్ డ్రైవర్ నిద్రపోతే పని అవుద్దా? ఎంతమంది ఉంటారు ట్రైన్లో? ఒక 5,000 మంది అని ఉంటే వీళ్ళందరూ ప్రాణాలు ఏమైపోతాయి? గాలిలో కలిసిపోతాయి. అయితే ఆయన రాత్రంతా ట్రైన్ తోలుకొని వచ్చి మందిరంలో కూర్చున్నాడు. నిద్ర వస్తుందేమని మంచి మిరపకాయ తెచ్చుకున్నాడంట. నిద్ర వచ్చిన ప్రతిసారి ఇలా రాసుకుంటున్నాడంట. అంటే ఆయనకు తెలుసు, నా కళ్ళు పోయినా పర్వాలేదు, దేవుడి సన్నిధి మనం అనుభవించాలని. మనకు అలాంటి ఆశే ఉండదు. దేవుని మందిరంలోకి వచ్చినాక నిద్ర ఎందుకు వస్తుంది? దేవుని మందిరంలోకి వచ్చినాక ఎందుకు ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే, మనకు దేవుని కొరకైనా ఆశ లేకపోతే, దేవుని కొరకైనా భక్తి లేకపోతే, దేవుని సన్నిధిలోకి ఏమి నేర్చుకోవాలో, ఏం మాట్లాడతాడో దేవుడు అని ఆశ లేనప్పుడు నిద్రే వస్తుంది. ఆశను పెంచుకోవడానికి ప్రయత్నించేయండి. గడ్డాల కింద చేతులు పెట్టుకొని ముసుగులు ఇలా వేసుకున్నంత నిద్రే వస్తుంది. యాక్టివ్గా కూర్చోండి. ఆయమ్మ ఈ అమ్మ ముచ్చట్లు చెప్పినప్పుడు కూర్చుంటామే, అలా కూర్చోండి. ఆయమ్మ ఈ అమ్మ ముచ్చట్లు చెప్పినప్పుడు ఒక మాట పోద్దేటని అసలు చెవులు చేటంత చెవులు అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ మాత్రం చెవులు ముక్కు అన్నీ ముసుగేసేస్తాం కనుక మరి ఇంకేమీ కనబడదు అన్నట్టు. ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేయకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. దేవుడు బాబు కొంచెం వాడిని సిట్రేట్ చేయండి, వాడిని సిట్రేట్ చేయండి. రోజు సెలవులు, రోజు ఆడు ఇంటికాడే ఉంటాడు. వెళ్ళొచ్చు వెళ్ళరు, మందిరంలోకి వచ్చేసరికి ఆడుకుంటారు. ఏయ్ లిసాన్, సిట్ రైట్, కూర్చో. సో జయ జీవితం అనేది మనం కలిగి ఉండాలని, జయిస్తూ ఉంటే మనల్ని మరింత జయప్రదంలోకి నడిపించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే జయించే విషయాలు ఏంటి, వేటిని మనం జయించాలి అనేది మనము నేర్చుకోవలసిన వారంగా, తెలుసుకోవలసిన వారంగా ఉన్నాం. జయించాల్సినటువంటి ప్రాథమికమైన విషయం ఏంటంటే, ఈ సృష్టి ఆరంభము కాకముందే ఒక పాపము మొదలైంది. తెలుసా ఎవరికైనా ఏంటి ఆ పాపము? సృష్టి ఇంకా మానవులు కానీ చెట్లు కానీ ఇవేవి కూడా నిర్మాణం కాకముందే ఒక పాపము స్టార్ట్ అయింది. ఏంటి ఆ పాపమో తెలుసా? ఆ పాపమే గర్వము. ఏంటండి? గర్వం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను చాలు. 1వ వచనం ఏం చెప్తా ఉంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశాలని సృజించాడంట. 2వ వచనంకి వచ్చేసరికి ఆ భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. అంటే ఆ 2 వచనాలకి మధ్య చాలా గ్యాప్ ఉంది. 2 వచనాలు ఎమ్మటెమ్మటే జరగలేదు. ఎందుకంటే దేవుడు దేన్నైనా నిర్మిస్తే చాలా మంచిదిగా నిర్మిస్తాడు ఆయన. దేవుడు భూమిని నిర్మించాడు, కానీ ఆ భూమి ఏమైపోయింది? నిరాకారం, అంటే పనికి రాకుండా శూన్యముగా చీకటితో నిండిపోయింది. కారణం ఏంటి అంటే, ఈ 2 వచనాల మధ్యలో పరలోకములో ఉన్నటువంటి ఒక ప్రధాన దూత, లూసిఫర్ అనే దూత గర్వించిన వాడే కిందకు పడద్రోయబడ్డాడు. ఎప్పుడైతే వాడు కిందకు పడద్రోయబడ్డాడో అప్పటి వరకు మంచిగా ఉన్నట్టు భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోతూ వచ్చింది. దేవుడు ఎప్పుడు కూడా చెడ్డదాన్ని సృజించాడు. దేవుడు ఎప్పుడు కూడా పాడైపోయిన దాన్ని సృజిస్తాడా? సృజించడు. ఆయన భూమి ఆకాశం మంచిగా ఉండాలనే సృజించాడు. కానీ భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోవడానికి కారణం గర్వముతో నిండిన ఆ దూత కింద పడద్రోయబట్టి. చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 28:14. ఎహెజ్కేలు గ్రంథము. అభిషేకమునందున కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి, అందుకే నేను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుంటివి.
నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయించి వచ్చిదవు గనుక దేవుని పర్వతం మీద నుండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగున్న కెరూబా, కాలుచున్న రాళ్ళ మధ్యను నీవికను సంచరింపు, నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూసుకొని నువ్వు గర్వించిన వాడివై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటువి. కావున నేను నిన్ను నేలన పడవేసెదను. ఈయన ఈ లూసిఫర్ అనే ఆయన ఒకప్పుడు ప్రధాన దూతగా దేవుని దగ్గర ఉండేవాడంట. కానీ అతడు తనకు కలిగిన ఆధిక్యతలన్నిటిని బట్టి గర్వించిన వాడుగా మారిపోతే దేవుడు అతన్ని ఏం చేశాడంట? క్రిందకు పడదోశాడు. దేవుడు ఎప్పుడైతే ఆ దూతను కిందకు పడదేశాడో ఆ దూతే నేటిది సాతానుగా మారి ఆ సాతాను వలన భూమి నిరాకారంగా మారిపోయింది. ఇప్పుడు ఈ నిరాకారంగా మారిపోయినటువంటి భూమిని దేవుడు మరలా చాలా ఉన్నతమైనదిగా చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఆ తర్వాత మనం చూసుకుని వెళ్తే దేవుడు మాట పలకంగానే ఆ మాట ఏమైపోతే ఆ పలికినప్పుడు చక్కగా చెట్లు వచ్చినాయి, సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, పక్షులు, సముద్రాలు, జలం అంతా కూడా వచ్చింది. అయితే ఇక్కడ మనం ఏం గమనించాలంటే దేవుడు మనల్ని ఏది జయించాలంటున్నాడంటే ఆదిలో ఉన్నటువంటి ఆ గర్వం అనే పాపము మనలో కూడా ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆ గర్వము మనలోకి ఎప్పుడైతే వస్తుందో మనము కూడా శూన్యముగాను నిరాకారముగాను దేనికి పనికిరాని వారుగా అయిపోతాం. దేవుడు ఈ దూతని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికే నిర్మించాడు. కానీ అతని గర్వం వల్ల పడద్రోయబడి ఈ దినము ఎవరికి ఉపయోగము లేనటువంటి ఒక సాతానుగా, సాతాన్ని ఇష్టపడేవారు ఎవరు ఉంటారండి? ఉంటారా? ఉంటారని ఇలాగ అంటున్నారు చాలా మంది. వాళ్ళు దేవుడు అనుకొని దాన్ని కొలుస్తున్నారు, కానీ ఆ దేవుడు వల్ల వచ్చే ఆ దేవుడు అని కొలుస్తున్నటువంటి దాని ద్వారా వచ్చే నష్టం తెలిసిన మరుక్షణమే దేవతగా పూజిస్తారా? దెయ్యము కదా. అంటే ఇక్కడ చూడండి, గర్వం అనే పాపం ఎప్పుడు వచ్చిందో అప్పుడు శూన్యం వచ్చింది. ఈ దినము క్రైస్తవ జీవితంలో కూడా గర్వం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు శూన్యం స్టార్ట్ అవ్వడం, లేమి స్టార్ట్ అవ్వడం, ఆటంకాలు స్టార్ట్ అవ్వడం, నష్టాలు స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. గర్వం అనేది అన్నిటికంటే చాలా ప్రమాదమైనది. చాలా మంది వాళ్ళలో ఉన్నటువంటి గర్వం ఇతరులు ఎవరికీ తెలియదు అనుకుంటారు, కానీ మనలో ఉన్నటువంటి గర్వం ఎవరికి తెలుసు? చూడండి, కీర్తనల గ్రంథం 138వ కీర్తన 6వ వచనం. 138వ కీర్తన 6వ వచనం. యెహోవా ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా, నీలో నాలో ఉన్నటువంటి గర్వం ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసు. నీలో నాలో ఉన్న గర్వము దేవునికి తెలుసు కనుక ఆ దేవుడే ఆ గర్వానికి తగినటువంటి స్థితిని మనలోకి కలుగు చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యం ముందే చదివాం కదా, నరులు క్రియలకు తగినట్టుగానే ఆయన ఫలమిస్తాడు. గర్వం లేకుండా దీనత్వము గనక నీలో ఉంటే ఏమన్నాడు అక్కడ? యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్య పెట్టును. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 5వ వచనముక దేవుడు అహంకారులను ఎదిరించి, అహంకారము, గర్వము వాటిని ఆయన ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడంట. ఎదిరించి ఎవరికి కృపనిస్తాడు? దీనులకి కృపను అనుగ్రహిస్తాడు. అంటే గర్వం అనేది ఎల్లవేళలా మనల్ని ఏం చేస్తుందంట? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం.
సామెతల గ్రంథం 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఏమంటున్నాడండి? నాశనానికి ముందు, అంటే గర్వం ముందు వచ్చిందంటే ఎమట ఏమొస్తుందంట? ఏమొస్తుందండి? పలకడానికి పలకపోవడానికి కష్టమైనది ఇది. వాక్యం, దేవుని సత్యం ఇది. గర్వం వచ్చిందంటే గర్వం వెనకాల నాశనం ఉందనే అర్థం. అందుకనే దేవుడు మానవులు నశించిపోవడానికి ఇష్టం లేదు. మానవులు నశించిపోవడం ఇష్టం లేక తన ప్రాణాన్ని అప్పగించిన దేవుడు రక్షించబడిన తరువాత కూడా ఇంకా ఈ మానవుల్లో గర్వం ఉందని, ఆ గర్వాన్ని వాళ్ళు జయించేవారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ దినము నీవు నేను ప్రాథమికంగా జయించాల్సింది ఏంటంటే గర్వాన్ని జయించాలి. దేవుడు ఈ లోకంలో మనకు ఎట్లాంటి పరిస్థితులు ఇచ్చినా, ఉన్నతమైన చదువు ఇచ్చినా, ఉన్నతమైన ఆస్తి ఇచ్చినా, ఉన్నతమైన అధికారం ఇచ్చినా, ఇంక ఏ ఏ పరిస్థితులు ఇచ్చినా దేనిని బట్టి కూడా గర్వం అనేది మనలో రావడానికి వీలు లేదు. గర్వం అని మనము జయించకపోతే నాశనం మన వెనకాలే ఉంది. కనుక దేవుడు మొట్టమొదటిగా గర్వాన్ని జయించమని మనకు చెప్తా ఉన్నాడు. ఈ గర్వాన్ని, ఆ పాపం నుంచి విడుదల పొందాలి. ఒకవేళ గర్వం అనేది మనలో ప్రవేశించగానే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నాలో వచ్చిన ఈ గర్వాన్ని తీసివేయండి. ఏ పరిస్థితులు బట్టి కూడా నాలోకి గర్వము రానివద్దు. ఏ పరిస్థితులు బట్టి నేను అర్చించి అహంకారిగా మారకుండా నాకు సహాయము చేయండి. ఈ ఆశ మనకుంటే, మనం ఇందాక చదువుకున్నాం 1 కొరింథీ 15:57లో, ఆయన అన్ని విషయాల్లో మనకేం చేస్తాడంట? విజయాన్ని అనుగ్రహిస్తాడు. నిజంగా నేను గర్విష్ఠిగా ఉండకూడదయ్యా, గర్వము నా జోలికి రాకుండా నాకు సహాయము చేయండి, దీనత్వము కలిగి ఉండుటకు నాకు కృపనివ్వండి అని నువ్వు ఆశతో ప్రార్థన చేస్తే నిశ్చయముగా నీ జోలికి గర్వము రాకుండా దేవుడు సహాయము చేస్తాడు. అలా కాకుండా నీ హృదయ గర్వాన్ని బట్టి నువ్వు గనక నడుస్తూ ఉంటే ఒక దినం పడిపోయే ఆస్కారం ఉంది, ఒక దినం నాశనాన్ని తెచ్చుకునే ఆస్కారం ఉంది. ఏ కోసాన్నైనా నువ్వు అనుకోనవచ్చు నేను బాగానే ఉన్నానని, కానీ నీ దేవునికి తెలుసు నీలో ఏముందో. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఆ హృదయములో ఏదుందో దాన్ని బట్టి నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు, దాన్ని బట్టి నీకు ఆయన ప్రతీకారము చేస్తాడు. ఎంతటి వారినైనా కూడా ఆ గర్వము నాశనము చేస్తూ వచ్చింది. చూడండి, కీర్తన గ్రంథం 31వ కీర్తన 23వ వచనం. 31వ కీర్తన 23వ వచనం. యెహోవా భక్తులారా, గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము. ఎంత గర్వముగా ప్రవర్తిస్తామో అంత ప్రతీకారము ఎవరు చేస్తారంట? దేవుడే చేస్తాడు. దేవుడు చేసే ప్రతీకారం ఎంతగా ఉంటుందంటే, చూడండి, నెబుకద్నెజరు గురించి మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు తన హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్యను నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. ఈ నెబుకద్నెజరు రాజు ప్రపంచ దేశాలని జయించి శాసించాడు. ఎంత విస్తారమైన సంపద కూడగొట్టుకున్నాడు. అయితే ఈ సంపద అంతా కూడా కూడగొట్టుకొని ఏమనుకున్నాడు? చూడండి, 4వ అధ్యాయం 30వ వచనములో, 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోనును మహా విశాల పట్టణమును
బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇది నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేసు పశువుల వలె గడ్డి మేసెదవు. చూడండి, దాని నెబుకద్నెజరు ఏమనుకున్నాడంట? ఇగో, నేను ఇంత రాజ్యాన్ని కట్టించుకున్నాను, ఇంతమంది రాజులు జయించాను, ఇదంతా సంపాదించాను, ఇదంతా కూడా నన్ను బట్టే జరిగింది కదా, నేనే కదా ఇది సంపాదించాను అనుకున్నాడంట. అనుకున్నది తోడానే దేవుని దగ్గర నుంచి ఏమొచ్చింది? దేవుని దగ్గర నుంచి ఏమొచ్చిందండి? ఒక శబ్దం వచ్చి ఇలాగ ప్రకటన చేశారు. ఏ ప్రకటన? నువ్వు మానవుల మధ్య నుంచి నీ రాజ్యము తొలగింపబడి నువ్వు అడవిలోకి వెళ్ళి గాడిదల మధ్య నివాసం చేస్తావు. నీ జీవితం ఏమైందట? తిరిగి అతడు గర్వం విడిచినంత వరకు కూడా ఆకాశపు మంచుకు ఆయన తడిచాడంట. ఒకసారి గమనించండి, ఒక రాజు కోటలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు ఒక రోడ్డు మీద అడుక్కునే స్థితిలోకి రావడం అంటే ఎవరు చేశారో ప్రతీకారం? దేవుడే. దేన్ని బట్టి వచ్చింది? అతడి గర్వాన్ని బట్టి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, నీ గర్వానికి తగినట్టుగా నేను ప్రతిఫలం ఇస్తాను. ఆయన రాజరికం ఇచ్చింది, రాజుగా చేసింది, విజయం ఇచ్చింది అన్ని దేవుడని చెప్పకుండా, ఇదంతా నాది, నా ప్రభావం బట్టి, నా బలాన్ని బట్టి, నా శక్తిని బట్టి, నా యొక్క స్థితిని బట్టి. ఇది నేను కూడా భౌతికంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాకేంటి, నేను ఫలానా, నాకేంటి, నేను ఫలానా స్థితి, మాకేంటి, మేము అది కలిగి ఉన్నాం, ఇది కలిగి ఉన్నాం. గర్వాన్ని జయించాలి. అంత ప్రపంచాన్ని శాసించిన నెబుకద్నెజరుకి అంత గతి పట్టించిన దేవుడు మన విషయంలో ఏమైనా జాలి చూపిస్తాడా? నరులు క్రియలకు తగినట్టుగా ప్రతిఫలం ఇస్తాడు. అతని స్థితి అంతా అతను తెలుసుకునేంత వరకు గాడిదల వల్ల ఏం మేసాడంట? రాజ్యభవనంలో ఉన్నప్పుడు ఎలా ఉండుంటుంది చెప్పండి? రాజ్యభవనంలో గడ్డి మేసే జంతువులల్లా ఆయన బల్ల మీద ఉండుంటాయి. ఉండవా? మేక ఉంటుంది, ఏమండి, ప్రతి జంతువును కూడా ఆయనకు తినడానికి చక్కగా వండి పెట్టి ఉంటారు. కానీ ఇప్పుడు గర్వం వచ్చిన బట్టి ఆ జంతువులు తినే గడ్డి ఈయన తినాల్సి వచ్చింది కదా. మనం కూడా అంటాం లోకంలో కొన్నిసార్లు, ఈ బుద్ధి లేనాడు గడ్డి తింటున్నాడు అని. ఏంటి దాని అర్థం? అలాంటి పనులు చేస్తూ ఉన్నారని. ఆ గడ్డి ఎందుకు తినాల్సి వచ్చింది? ఎందుకు తినాల్సి వచ్చిందండి? గర్వం. కనుక గర్వం అనేది చాలా ప్రమాదమైనది. అది బయటికి కనబడదు, లోపల ఏం చేస్తుందంట? లోపల మనకు కూడా చాలా లోపల రోగాలు ఉంటాయి, ఏమండి, బయటికి కనబడవు. క్యాన్సర్ అని, షుగర్ అని, బీపీ అని. రమాదేవక్క, ఇంకేముంటాయి లోపల ఉన్న రోగాలు బయటకు కనబడినవి? చెప్పు, ప్రశ్నలు ఎత్తేనే ఏమైనా తెలుస్తాయేమో. షుగరు, క్యాన్సర్ ఇట్లాంటివి ఏమైనా బయటకు కనబడతాయా? ఏమీ కనబడవు. కానీ అవి రాగానే ఏమైపోద్ది? లోపల నుంచి ఎముకలు, ఆ నరాలు, చర్మం అన్నీ కూడా లోపల నుంచి ఏమైపోద్దండి? ఖాళీ అయిపోతూ ఉంటుంది. నెల నెలకి దినదినానికి చూస్తే ఆ మనిషి యొక్క స్వభావం, ఆ యొక్క ఆకారము చేంజ్ అయిపోతూ ఉంటుంది. చూస్తున్న మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఈ మనిషి ఇలా అయిపోతుంది? కారణం ఏంటంటే లోపల ఉన్నటువంటి రోగం. అంతకంటే భయంకరమైన రోగము ఈ గర్వం. ఈ గర్వం అనేది వచ్చిందా జీవితానికి ఎంతో నష్టం. అందుకు గర్వం అనేది రానివ్వకుండా ఉండాలని, గర్వాన్ని జయించేవారుగా ఉండాలని మనల్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. బలలో ప్రవేశించక పూర్వం ఇప్పటి వరకు ఏ విషయాన్ని పెట్టినా గర్వం మనలో ఉంటే తగ్గించుకుందాం. తగ్గించుకోవడం కాదు, తీసివేసుకుందాం. గర్వం నాలో వద్దు ప్రభువా, నాకు ఒకవేళ ఏవైనా ఉండొచ్చు. ఏమండి, రత్న టాటా గారు కోటీశ్వరుడు, ఆయన భారతదేశంలో 2వ కోటీశ్వరుడు. ఆయన కానీ ఆయన భార్య కానీ చూస్తే, ఆయన భార్యను చూస్తే చాలా సింపుల్, సామాన్యమైన కాటన్ చీర కట్టుకొని చాలా నిదానం, ఉన్నతంగా.
ఆవిడ కట్టుకోవాలంటే రోజుకు ₹1,00,00,000 చీర కూడా కట్టుకోవచ్చు ఆవిడ. కానీ కట్టరు. కారణం ఏంటంటే గర్వము లేనటువంటి హృదయాలు. కనుక ఈ దినం మనకి కూడా గర్వాన్ని జయించే కృప దేవుడిచ్చేటట్లుగా మనం ఆయన్ని అడిగి పొందుకోవాలి. రెండవదిగా చూడండి, ఇర్మీయా గ్రంథం 49:16. ఇర్మీయా గ్రంథం 49:16. లేదా మీ బైబిల్‌లో? హ్మ్. 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 నీ హృదయ గర్వము నిన్ను ఆ! హ్మ్. 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 ఆ! ఏమంటున్నాడండి? నువ్వు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనును. అక్కడ నుండి నిన్ను క్రింద గర్వం ఏం చేస్తదంట? క్రింద పడదోస్తది. మొదటగా ఏమో గర్వము దేవుని దగ్గర నుంచి ప్రతీకారం వచ్చేటట్లు చేస్తది. గొప్ప రాజు గడ్డి మేసాడు. ఇక్కడ అంటున్నాడు గర్వము మనల్ని కిందకు పడదోస్తదంట. చూడండి, 2వ దినవృత్తాంతములు 32:24. 2వ దినవృత్తాంతములు 32:24. ఆ దినములలో హిజ్కియా రోగై మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేశాను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకని యూదా యెరూషలేము వారి మీద కోపము రాగా దేవుడు హిజ్కియాకి ప్రార్థన చేసి స్వస్థత ఇచ్చాడంట, ఆయుష్ ఇచ్చాడు. ఇప్పుడు స్వస్థత పొందుకొని ఆయుష్ పొందుకున్న హిజ్కియా ఏమనుకోవాలి? దేవుడు నాకు మేలు చేశాడు, కృతజ్ఞుడై నేను జీవించాలి అనుకోకుండా హృదయంలో ఏం తెచ్చుకున్నాడంట? హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున. ఏమండి? హిజ్కియా నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పాడు. అయితే హిజ్కియా అప్పటిదాకా బాగుండి, అయ్యా నేను ఇప్పటిదాకా ఎలా జీవించానో, ఎలాంటి ప్రవర్తన ప్రవర్తించానో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎంతో మంచివాడయ్యి తనకు మరలా ఆరోగ్యం ఇచ్చి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయుష్ పొందుకున్నటువంటి హిజ్కియా ఏం చేయాలి? ఏం చేయాలండి? ఇదే చాలా ప్రమాదం. విజయవాడలో ఒక అమ్మాయి ఉండేది. ఆమెకి ఎయిడ్స్ వ్యాధొచ్చి మంచం మీద భయంకరమైన పరిస్థితిలో ఉండేది. అసలు ఆమె మంచం మీద ఉంటే ఆ మనిషి మంచం మీద ఉందా లేదా అన్నట్లుగా భయంకరంగా ఎముకలు మాత్రమే మిగిలాయి. అయితే దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. చక్కగా బాగుంది. మరలా ఆ ఎముకలు ఎలా అతికాయో చల్లగా మరలా తన శరీరం అంతా ఎలా వచ్చిందో, తన ఊడిపోయిన జుట్టు ఎలా వచ్చిందో తెలియదు. చాలా అందంగా మళ్ళా ఆమె వచ్చింది. అయితే కొన్ని దినాల తర్వాత మరలా దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దేవుడు ఊరుకుంటాడా? చేసిన మేలుకు ప్రతిగా కృతజ్ఞతగా జీవించలేని ఆ గర్విష్ఠతనాన్ని బట్టి ఎమ్మటే దేవుడు మరణానికి అప్పగించాడు. ఇక్కడ హిజ్కియా కూడా చూస్తే, హిజ్కియా దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేశాడు, అన్ని రకాలైనటువంటి సదుపాయాలు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు వేరే ఒక అన్య దేశస్తులు తన ఇంటికి వచ్చారంట. ఎందుకు వచ్చారు ఇంటికి? గత వారం కూడా మీరు చెప్పినట్టున్నాను. అరే హిజ్కియా అనారోగ్యంతో ఉన్నాడు, ఇప్పుడు బాగుపడ్డాడు, హిజ్కియా ఎలా ఉన్నాడో చూద్దామని వస్తే, హిజ్కియా చక్కగా బాగుపడ్డానయ్యా, ఆరోగ్యం వచ్చింది, దేవునికి స్తోత్రం, దేవుడు స్వస్థపరిచాడు అని కృతజ్ఞుడై ఉండకుండా, అయ్యా నాకేంటయ్యా చక్కగా ఆరోగ్యం వచ్చింది, స్వస్థపడ్డాను, దేవుడు నాకు స్వస్థ ఇచ్చాడు, ఇదిగో నా ఇంటి నిండా ఎంత నేను కలిగి ఉన్నానో చూడండి అని తన ఇంట్లో ఉన్న ప్రతి ఆస్తిని, తన ఇంట్లో ఉన్న ఆయుధాలని అన్నీ కూడా శత్రువులకు చూపించాడంట. ఈ కారణాన్ని బట్టి దేవుడు వారిని, వారి సంతతిని అంతటిని కూడా ఆ శత్రువులకు అప్పగించేశాడు. వారి రాజ్యాన్ని పడిపోయేటట్లుగా చేశాడు. అంటే చూడండి, మన గర్వమే మనల్ని ఏం చేస్తుందండి? పడివేస్తుంది. మన గర్వమేమో మనల్ని మోసము చేస్తుంది. కనుక గర్వాన్ని మనము
జయించకపోతే గొప్ప ప్రమాదంలో పడతాం. అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు, గర్వాన్ని జయించాలి. గర్వాన్ని ఏం చేయాలంట? జయించాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 16:5. సామెతల గ్రంథం 16:5. గర్వ హృదయులందరూ యెహోవాకు ఏయులు. 25వ వచనం. 15వ అధ్యాయం 25వ వచనం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేయును, విధవరాల పొలిమేరను ఆయన స్థాపించెను. ఇక్కడ ఏమంటున్నాడు? గర్విష్ఠులు అందరూ యెహోవాకు ఏయులంట. వారి గృహాన్ని ఏం చేస్తున్నాడండి? యెహోవా పెరికి వేయును. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. మర్దకై వంగకయు నమస్కారంపై నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మర్దకై ప్రాణం మాత్రం తీట స్వల్పకార్యమనించి, మర్దకై యొక్క జనులు ఎవరనేది తెలుసుకొని ఆశ్చర్య యొక్క రాజ్యం అంతటా మర్దకై స్వజనుల యూదులందరినీ సంహరించుటకు ఆలోచన. మర్దకై గర్వించుట మొదలు పెట్టాడు. హామాను గర్వం వచ్చింది. ఏ గర్వం ఆయనకి? అధికార గర్వం. ఏ గర్వం అండి? అధికార గర్వం. ఎప్పుడైతే అధికార గర్వం వచ్చిందో, యూదుడైనటువంటి హామాను ఆయన ఎక్కడున్నాడండి? సెక్యూరిటీ గార్డు దగ్గర గేట్ కాడ ఉన్నాడు. ఇప్పుడు ఈ మొర్దెకై అధికారంతో ఇటు అటు వస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అయ్యా నమస్కారం అండి అంటున్నారంట. హామాను ఒక్కడే ఏం చేయట్లేదు. నమస్కారము. హామానా? నేను కన్ఫ్యూజ్ అయితే మీరు కూడా అదే ఫాలో అయిపోండి. మొర్దెకై ఒక్కడే హామానుకి ఏం చేయట్లేదంట? నమస్కారం చేయట్లేదు. సరే, వాడు నమస్కారం చేయకపోతే నాకేంటి అనుకోవచ్చు కదా. కానీ అధికార గర్వం. మొర్దెకై అనేవాడు నాకు నమస్కారం చేయడా, వీడిని నేను ఎలాగైనా చంపించాలి, వీడిని ఒక్కనే కాదు, వీడు మతాన్ని అవలంబిస్తున్న యూదులు ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా నేను సంహరించాలని తీర్మానం చేసుకున్నాడు. ఈ గర్వాన్ని తీసుకెళ్ళి తన భార్యకు కూడా చెప్పాడు. తన భార్య కూడా అన్నది ఏమని? అవును, వాస్తవమే, వాడు నమస్కారం పెట్టట్లేదంటే వాళ్ళలాంటి వాళ్ళు ఎవరో నీకు నమస్కారం పెట్టరు, వాడి సంతతి వారందరూ కూడా ఏమైపోవాలి, నశించిపోవాలని భార్య కూడా సపోర్ట్ చేసింది. ఈ సపోర్టుదారుల వల్ల చాలా సార్లు ఏమవుద్దండి? అయ్యా ఫోన్లే, నమస్కారం పట్టకపోతే నీ అధికారం పోతుందా, నీ రాజరికం పోతుందా, నీకున్న పదవి పోతుందా, ఆడెవడో నమస్కారం పెట్టలేదని నువ్వెందుకయ్యా ఇలాగ కింద మీద పడిపోతావు అని చెప్పాలా లేదా? చెప్తామా? చెప్పలేదు. ఇప్పుడు ఆఖరికి ఏం చేశారు? ఇంటి దగ్గర భార్య, వాడి కొడుకులు అందరూ కలిసి ఈ మొర్దెకైని ఎలాగైనా చంపించాలని ఒక ఉరికొయ్యి సిద్ధం చేశారట. ఎక్కడ? హామాను ఇంట్లోనే సిద్ధము చేశారు. కానీ దేవుడు గర్విష్ఠులకు హేయుడు కదా, గర్విష్ఠుల ఇంటిని నాశనం చేసేవాడు కదా. ఏ మొర్దెకైనైతే ఉరి తీయాలని హామాను ఉరికొయ్యి చేయించాడో ఆ ఉరికొయ్యి మీదే హామాను ఉరి తీయబడ్డాడు. హామానుకున్న 10 మంది కుమారులు, హామాను భార్య కూడా ఉరి తీయబడి చంపబడ్డారు. ఇప్పుడు చెప్పండి, హామాను యొక్క ఇల్లు ఏమైంది? నాశనమైంది. దేన్ని బట్టి నాశనమైంది? గర్వం. బయటకు కనబడిందా? కనబడలా. అధికారాన్ని పోగొట్టింది, మరణాన్ని తీసుకొచ్చింది, ఇంట్లో ఉన్న వారందరికీ కూడా నష్టాన్ని తెచ్చింది. మీరు ఇంటికి వెళ్ళాక 5, 6, 7 అధ్యాయాలు చదవండి. హామాను ఆ కుటుంబ పరిస్థితి ఏమైందో అర్థమవుతుంది. కనుక ఈ దినము నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు మనల్ని మొట్టమొదటిగా జయించాల్సింది ఏంటి అంటే గర్వాన్ని జయించాలి. ఇది చిన్న ఎల్కేజీ పిల్లోడి నుంచి పీజీ చదివే పిల్లోడి దాకా రేపో మాపు పెట్టులోకి వెళ్ళే వారి అందరిలో కూడా ఉంటుంది.
ఆ గర్వాన్ని తీసివేసుకోలేకపోతే ఎవరికి తగిన ప్రతిఫలం అది వస్తానే ఉంటుంది, వస్తానే ఉంటుంది, వస్తానే ఉంటుంది. ఒక దినము పూర్తిగా మనము నాశనమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆ పరిస్థితికి రాకముందే గర్వం అనేది మన చేతిలో, మన హృదయములో ఇప్పుడిప్పుడే మొలకెత్తిన ఎమ్మటే దాన్ని ఏం చేయాలా? వేళ్ళతో సహాయం పెకిలించాలి. లేకపోతే అంతటి మహారాజు అయిన నెబుకద్నెజరుకు పట్టిన గతి, హిజ్కియాకు పట్టిన గతి, హామానుకు పట్టిన గతి మన జీవితంలో కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే దేవుడు ఏమంటాం మనం? అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు, అబ్రహామును ఆశీర్వదించావు, నన్ను ఆశీర్వదించు, ఇసాకును ఆశీర్వదించావు, నన్ను ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేస్తే ఇప్పుడు ఈ కీడు కూడా అలాగే అవ్వాలగలాదా? చెప్పరే? ఏమండి, సామాన్యంగా ప్రార్థన చేస్తాం కదా, అయ్యా అన్నా ప్రార్థన ఆలకించావు, నా ప్రార్థన కూడా ఆలకించయ్యా, అన్నాకి ఆశీర్వాదం ఇచ్చావు, నాకు ఇవ్వయ్యా, లేదా ఫలానా వాళ్ళని ఆశీర్వదించావు, రూతుని ఆశీర్వదించావు, ఎస్తేరుని ఆశీర్వదించావు, మంచిదే. మరి తెగుళ్ళు కూడా వాళ్ళకు వచ్చినప్పుడు, వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకు వచ్చినప్పుడు, మన ప్రవర్తన బట్టి కూడా మనకి కూడా వస్తాయి కదా. ఆశీర్వాదాన్ని కోరుకున్న మనమే కీడుని కూడా గ్రహించాలి కదా. ఇక్కడే మనం పొరపాటు పడుతూ ఉంటాం. దేవుడు ఎంతసేపు ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు అనుకుంటాం. అది నాణ్యానికి ఒకవైపే, నాణ్యానికి రెండు వైపు ఆయన దహించు అగ్ని కూడా ఉన్నాడు. ఆ దహించు అగ్ని జాలితో లోబడనల్లని పిల్లల వైపు దినమంతా ఆయన చేతులు చాపుచు, ఇప్పటికైనా మార్చుకోండి, ఇప్పటికైనా మార్చండి, ఇప్పటికైనా మీ జీవితంలో ఉన్నటువంటి గర్వాన్ని జయించండి అని ఆయన పదే పదే చెప్పిన తరువాత లోబడకపోతే ఎన్నిసార్లు గద్దించినా విననివాడు ఏమవుతాడంట? మరి హఠాత్తుగా మరణం అవుతాడు. అది స్థితి మనకు ఉండకూడదు. కనుక ఈ బలలో పాల్పొందుతున్న మనం మన జీవితాల్లో ఏ కోసాన్ని వచ్చినా, మనకు కలిగిన దేన్ని బట్టి వచ్చినటువంటి గర్వం ఏదైనా ఉంటే అది తీసివేసుకొని ఈ దినము నుంచి గర్వముకి నాకు ఎంత దూరం ఉండాలి? మీరే పెట్టుకోండి. 100 మీటర్ల దూరం అనుకుంటారో, 1000 మీటర్ల దూరం అనుకుంటారో, లేదా 1000 కిలోమీటర్ల గర్వముకి నాకు ఉండాలి అనే తీర్మానం చేసుకుంటాం. నీ చేతిలోనే ఉంటుంది. ఎందుకు అంటే గర్వం అనేది చాలా ప్రమాదాన్ని మనకు తెస్తుందని మన పితరుల జీవితాల్లో చూసాం. అది మన జీవితంలో కూడా వాస్తవం. కనుక గర్వం అనేది మనకు రానివ్వకుండా అన్ని పరిస్థితుల్లో దీనత్వం కలిగి, హంబుల్నెస్ కలిగి, ఉన్నతమైన స్థితి వచ్చినా, ఉన్నతమైనటువంటి హోదా వచ్చినా, ఉన్నతమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఎప్పుడైనా కూడా ఒకే రీతిగా ఉండటానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఈ లోకంలో కాదు, పైలోకంలో కూడా ఉన్నతమైన స్థితిని మనకిస్తాడు కదా. దేవుడు ఆ సాతానుని నరకం ఎవరి కొరకు చేశాడండి? చాలా మంది అనుకుంటారు దేవుడు ఎంత మంచివాడు కదా, నరకాన్ని ఎందుకు చేయాలని అని. ఆయన ఏమీ నరకం చేయాలని ఆయనకి ఇష్టం లేదు, ఎవరు నరకంలోకి వెళ్ళాలని ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆయన విననప్పుడు, చేయలేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆయన ఏం చేయలేడు కదా. సాతాను కొరకు నరకాన్ని సృష్టించవలసి వచ్చింది. ఎందుకంటే సాతాను మాట వినకుండా గర్వించిన వాడే దేవుని కంటే పైన నేనుంటాను. ఈ దినము గర్వం కూడా అదే ప్రమాదం. దేవుడు అన్ని విషయాల్లో దీనత్వము కోరుతుంటే, కాదు నేను గర్విష్ఠిగా ఉంటానన్నప్పుడు దేవుని కంటే నేనే గొప్పవాడిని మనం చెప్తున్నట్టు డైరెక్ట్గా. కనుక అట్టి పరిస్థితి మనకొద్దు. కనుక మొట్టమొదటి జయించే పాపం గర్వం. దాన్ని జయించాలని ప్రభు సన్నిధిలో మనం మొరపెడదాం. ప్రభు దగ్గరికి వచ్చి ఆ బలలో చేయవేక మునుపు, ప్రభువా ఇప్పుడు దాకా అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో, అనేక పరిస్థితులు బట్టి నేను గర్వించాను.